గైస్ ఈరోజైతే మనం బాయ్స్ గురించి 3D కెమెరా ఎడిటింగ్ చేయబోతున్నాం. బాయ్స్‌కి అయితే డెఫినెట్‌గా నచ్చుద్ది. ఎందుకంటే ఒక న్యూ టైప్‌లో ఉంటది ఎడిటింగ్ అనేది బాగా అనిపిస్తది మీకు ఎడిటింగ్ అని. నచ్చితే సపోర్ట్ చేయండి ఇదే ఛానల్ నాకు. అంతకన్నా ముందే డెమో అయితే చూడండబ్బా. మీర్పేటలో అన్ని కోర్సులతో పాటు ఇస్తే బాగుండు. ఎందుకో ఏం ఒంటరయ్యున్నానిలా పడదేమో నా డెమో చూసారు కదా! మేబీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినది కామెంట్ చేయండి అబ్బా. నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి అదే ఛానల్‌కు. సపోర్ట్ అంటే ఏం లేదు, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కొంచెం లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అదే ఛానల్‌కు. అంతగానే పెద్ద ఏమి ఆలోచించట్లేదు. కొంచెం అర్థం చేసుకోండి అబ్బా, ఎందుకు చెప్తున్నాను. కొంచెం సపోర్ట్ అయితే చాలా అవసరం. అంటే కొంచెం 1K దగ్గరలో ఉన్నాం కాబట్టి అడుగుతున్నాను. లేదంటే అంతకన్నా లేదు. చెప్తే అర్థం చేసుకోండి. ఫస్ట్‌గా వీటి ఒక లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. ముందు ఫాంట్స్, దాని తర్వాత ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. మిక్సింగ్ ఫాంట్స్ రాకుండా ఉంటది. ఫస్ట్ ప్రాజెక్ట్ అని ఓపెన్ చేస్తున్నాను. ఇంకోటి చెప్పడం మర్చిపోయా. మొత్తం నేను 2 బ్యాక్‌గ్రౌండ్స్ ఇస్తాను. ఒకటి వైట్ వచ్చి, ఇంకోటి నార్మల్ అంటే ఓన్ బ్యాక్‌గ్రౌండ్ ఇచ్చేస్తాను. లేదంటే మీదే యూజ్ చేసుకోండి. నేను ప్రతిసారి చెప్పాను బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోవడానికి మ్యాజిక్ ఎరేజర్ అనే యాప్ ఒకటి ఉంటది. అందులోంచి యూజ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్‌కి ఇక్కడ ఉన్న 2 కెమెరాస్‌ని హైడ్ చేసేస్తున్నాను. ఎందుకంటే మీకు కొంచెం డిస్టర్బ్‌గా ఉండదో అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నానో. ఒక్క నిమిషం నేనైతే 2 కెమెరాస్‌ని హైడ్ చేసుకోండి. అలాగే ఒక పార్టికల్ వీడియో ఉంటది. దీన్ని కూడా హైడ్ చేసుకోండి. ఫస్టు కింద టోటల్ డౌన్‌లోకి వస్తే అంటే రిలిక్స్ కిందకొస్తే ఇక్కడ మొత్తం 2 బ్యాక్‌గ్రౌండ్స్ ఉంటాయి. ఒకటి ఫోటోకి ఓన్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటది. ఇంకోటి అంటే వైట్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటది. ఈ 2 ఇది బావుంటది, ఇది బావుంటది. లేదంటే మీ బ్యాక్‌గ్రౌండ్ యూజ్ చేసుకోండి. అది ఎలా చెప్తాను. ఫస్ట్ రీప్లేస్ పెట్టి చెప్తాను. ఇప్పుడు నేను ఈ బ్యాక్‌గ్రౌండ్ ఉంచుతున్నాను. ఫస్ట్ ఈ ఫోటో ఓపెన్ చేయండి. కరెంట్ ఫీల్డ్‌లోకి వెళ్ళి ఇక్కడ నుంచి రీప్లేస్ పెట్టుకోండి. లేదంటే నేను ఇంకోటి చెప్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఒక ఫోటో అంటే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసిన ఒక ఫోటో యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌కి నేను ఈ ఫోటో ఉంది. ఫోటో యాడ్ చేశాను. కాపీ లేయర్ కొట్టా, ఫోటో డిలీట్ చేసేసాను. అప్పుడు ఈ ఫోటో ఓపెన్ చేసి ఇక్కడ ప్లస్ అని క్లిక్ చేసి టాప్‌లో ఉన్నది. ఇక్కడ పేస్ట్ ఆల్ పక్కన చిన్న యారో మార్క్ క్లిక్ చేసి యారో మార్క్ క్లిక్ చేయండి. అక్కడ కరెంట్ ఫీల్డ్ ఒకటే ఉంచి మిగతాయన్నీ వైట్ చేసేయండి. అంటే హైడ్ చేసేయండి. చూడొచ్చు అదే ప్లేస్‌లో ఫోటో రీప్లేస్ అవుతది. అంటే పర్ఫెక్ట్‌గా రీప్లేస్ అవుతది. మీకు ఎక్కడ కొంచెం డిస్టర్బ్‌గా ఉండదు. అంటే కొంచెం లెఫ్ట్‌కి వెళ్ళడం, రైట్ వెళ్ళడం ఏమి ఉండదు. కొంచెం మీకు ఫోటో ఒకటే కటింగ్ అవుతే ఇక్కడ ఎడ్జ్ షేప్‌లోకి వెళ్ళి అంటే ఇది ఎక్స్ వాల్యూని, వై వాల్యూని కొంచెం ఇంక్రీజ్ చేసుకోవడం, డౌన్ చేసుకోవడం మీ ఫోటో తగ్గట్టు ఉంటది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఫోటో ఎలా రిమూవ్ చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు నేను మొత్తం బ్యాక్ వచ్చేస్తున్నాను. మొత్తం అన్నీ హైడ్ చేసుకొని అప్పుడు ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇప్పుడు మ్యాజిక్ ఎరేజర్ యాప్ గురించి చెప్తాను నేను. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఒక్క నిమిషం చూడొచ్చు, ఇక్కడ ఇది ఉంది కదా! ఇది ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంటదిలే. మీరు క్రోమో నుంచి ఏం యూజ్ చేయక్కర్లేదు. ఒక్క నిమిషం కొంచెం ల్యాగ్ ఇష్యూ ఉంది ఫోను. నేనైతే యాప్ అయితే ఓపెన్ చేశాను. నేను ఆల్రెడీ ఒకసారి యూజ్ చేశాను. అందుకే నాకు హోమ్ స్క్రీన్ అలా వచ్చింది. ఫస్ట్ మీరు ఓపెన్ చేస్తే స్టార్ట్ ఇమేజ్ ఇలా ఉంటది. ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక్క నిమిషం, ఇక్కడ రిమూవ్ ఆబ్జెక్ట్ ఉంటది, రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటది, ఎక్స్‌పెండ్ ఉంటది, ఎన్హాన్స్ ఉంటది. ఫస్ట్ ఎక్స్‌పెండ్ చేసుకోండి ఏ ఫోటోనైనా. ఎందుకంటే మీకు బ్యాక్‌గ్రౌండ్ కూడా యూజ్ చేయాలి కాబట్టి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి ఈ ఫోటో ఉంది. ఈ ఫోటో యాడ్ చేశాను. ఎక్స్‌పెండ్ అంటే 16.9 ఎఫ్‌వి పోస్ట్ ఉంటది. నేను నార్మల్ సైజ్‌లోనే ఎక్స్‌పెండ్ చేస్తాను. నాకు తగ్గలాగా కొంచెం హెడ్ కొంచెం పెంచుకుంటాను. బాడీ కూడా కొంచెం లైట్‌గాని అంతే. ఇప్పుడు నెక్స్ట్ కొట్టండి. ఒక యాడ్ ప్లే అవుతది. ఒక యాడ్ ఖచ్చితంగా ప్లే అవుతది. అంటే ఒక ఫోటోకి ఒక యాడ్ అనమాట. అంతే ఎడిట్ చేసినందుకు. డేటాతో చాలా ఈజీగా అయిపోద్ది. మీకు ఇది పెద్ద ఏమి ఉండదు. ఒక్క నిమిషం అంతే. 2 ఇస్తది. మనకు రెండిట్లో ఏది బెటర్‌గా అనిపిస్తది. నాకు ఇది కొంచెం బాగుంది. ఇది సేవ్ చేశాను. తర్వాత ఇక్కడ ఎన్హాన్స్ అని ఉంటది. ఇది ఒకటి ట్యాప్ చేస్తే మళ్ళీ ఇంకో యాడ్ ప్లే అవుతది. సేమ్ అదే రావచ్చు. ఇంకో వేరే యాడ్స్ రావచ్చు. ఏ యాడ్ అయినా పర్లేదు. పెద్ద సేపు ఉండదులే. ఒక 2 సెకండ్స్, ఒక 3 సెకండ్స్ ఉంటది. దానికన్నా మించి ఉండదు. ఇంక పైన రాంగ్ కొట్టండి. బిఫోర్, ఆఫ్టర్ ఉంటది అంతే. ఆఫ్టర్ క్లిక్ చేస్తే మీకు డిఫరెంట్ వెళ్తది. కొంచెం అటు ఇటు మూవ్ చేసుకుంటే మళ్ళీ సేవ్ చేయండి. ఇక్కడ రిమూవ్ ఆబ్జెక్ట్ అని ఉంటది. మళ్ళీ రిమూవ్ ఆబ్జెక్ట్ నొక్కండి. మళ్ళీ ఇంకో యాడ్ ప్లే అవుతది. ఒక్క నిమిషం. అంతే. ఇక్కడ బ్రష్ ఒకటి, లెన్స్ ఒకటి, డిటెక్ట్ ఉంటది. మీరు ఈ బ్రష్ అస్సలు యూజ్ చేయొద్దు. ఇక్కడ డిటెక్ట్ ఉంది కదా! ఇది మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు షర్ట్ మీద ట్యాప్ చేస్తే ఒకసారి షర్ట్ అయిపోద్ది. అంటే బాడీ మొత్తం అయిపోద్ది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి చూడొచ్చు, మనకైతే ఒక పార్ట్ కింద అవుతది. మీకు అలా అయినా పర్లేదు, ఒకేసారి అయిపోయినా పర్లేదు. ఎలా యాడ్ చేసినా ఒకటే అవుతది. దాని మీద ట్యాప్ చేస్తే అయిపోద్ది ఫోటో మీద. ఇక్కడ రిమూవ్ నొక్కేస్తే మనకి ఆటోమేటిక్‌గా రిమూవ్ అనేది అయిపోద్ది. కొంచెం అటు ఇటు ఉంటే బ్రష్ ఓపెన్ చేసి కొంచెం చూసుకోండి అంతే. ఆ! నెక్స్ట్ నొక్కి సేవ్ చేసేయండి. పైన హోమ్ బటన్ క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఉంది. రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ చేసి రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ క్లిక్‌కి ఇక్కడ ఎన్హాన్స్ చేసిన ఫోటోను ఓపెన్ చేసి మళ్ళీ ఇంకో యాడ్ ప్లే అవుతది. ఒక్క నిమిషం.
ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. వైట్ క్లిక్ చేయొద్దు, ట్రాన్స్ఫర్మేషన్ క్లిక్ చేసుకుంటే మనకి పైన సేవ్ ఉంటుంది. అంటే మీకు సేవ్ ఏం చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా సేవ్ అయిపోద్ది. దాని తర్వాత హోమ్ క్లిక్ చేసుకుంటే మీకు గ్యాలరీలో ఫోటో వచ్చేస్తాయి. అక్కడ మీరు ఎడిట్ మోషన్లో యూజ్ చేసుకోవచ్చు. సరే మరి నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి.